ఇంటర్వ్యూస్లో జనరల్గా ఇంటర్వ్యూ చేయమంటారంటే ఐఎమ్ డన్ విత్ ఇంటర్వ్యూ, డూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఇలా అడిగినప్పుడు మీరు ఎప్పుడు బ్లైండ్గా నో, నథింగ్ అని వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వకండి. ఇలా చెప్పండి, ఇట్ వాస్ వెరీ గుడ్ ఇంటరాక్షన్ విత్ యూ, బట్ ఐ వుడ్ లైక్ టు నో అబౌట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ యువర్ ప్రాజెక్ట్ ఇఫ్ ఐ సెలెక్టెడ్. అలా అడిగినప్పుడు ఆ ఇంటర్వ్యూ మీకు ఒక పాజిటివ్గా రెస్పాండ్ ఇస్తే కనుక యూ కెన్ అబ్జర్వ్ హిస్ ఎక్స్ప్రెషన్స్, ఎలా మీకు రెస్పాండ్ అవుతున్నారో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనం సెలెక్ట్ అయ్యామో లేదనేది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే, ఆల్సో ఐ వుడ్ లైక్ టు నో మై ఫీడ్బ్యాక్. Here I'm not asking about selected or not selected, but I would like to know on which areas I need to focus. Since we had a discussion for 30 minutes or 45 minutes, on which areas you may think that I need to focus, okay? So that it will be a good learning opportunity for me. సో ఇలా మీరు చెప్పండి అనమాట. ఇలా చెప్తే ఏంటంటే ఆబ్వియస్లీ ఒక పాజిటివ్ వైబ్స్ అయితే క్రియేట్ అవుతాయి. ఆర్ 80% ఆఫ్ ఇంటర్వ్యూస్ చెప్తారు, రెస్పాండ్ అవుతారు. కొంతమంది ఏమో